అయితే కస్టమర్ ఒకవేళ చంక దగ్గర పట్టేస్తుంది లేదంటే లూజ్నెస్ వస్తుంది అన్నప్పుడు చిన్నగా ఈ చంక దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకొని చాలా ఈజీగా ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ డాట్స్ అనేది వేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మన చెస్ట్ దగ్గర లూజింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ కట్ చేసుకున్న పార్ట్ లోని చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ యూజ్ చేసుకొని మనకి హెచ్చు తగ్గు లేకుండా జాయిన్ చేసుకున్నాము అంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. హ్యాండ్ పీస్ కి గానీ బాడీ పార్ట్ గానీ ఎక్కడ కూడా ముడత లేకుండా సమానంగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో భుజాలు జారిపోకుండా బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. చాలా మంది ఏం చేస్తారు అంటే కటింగ్ చేసేటప్పుడే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత భుజాలు జారిపోతాయి. అయితే మనకి ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడే భుజాలు జారిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసినండి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే కటింగ్ చేసుకునేటప్పుడే కాదు, స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత భుజాలు జారిపోకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అనేది చేసినాను చూడండి. అయితే బ్యాక్ పార్ట్ కి నార్మల్ గా ఇదిగోండి ఈ నెక్ దగ్గర ఈ చిన్న పీస్ అనేది నార్మల్ గా ఉంచుకోము, డైరెక్ట్ గా పై నుంచి కింది వరకు నెక్ వరకు కట్ చేసుకుంటాం కదా. ఆ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనకేంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ భుజాలు అనేది కొంచెం ఇదిగోండి సైడ్ జరిపేసుకొని మీరు అటాచ్ చేసుకున్నారు అంటే లైనింగ్ ఒరిజినల్ మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత భుజాలు అనేది జారిపోతాయి. అలా భుజాలు జారిపోవద్దు అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ చిన్న పీస్ ను ఉంచేసుకోండి. మీరు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ను కట్ చేసుకోవచ్చు. ఓకేనా. దానికోసం ఇదిగోండి లైనింగ్ ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ను తీసేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండాలి. ఓకేనా. ఏంటంటే మనకు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే నెక్ వరకు కుట్టి తిరిగేసుకుంటారు అనమాట. బ్లౌజెస్ కి ఎప్పుడైనా కూడా ఈ నెక్ కుట్టి తిరిగేసుకోవద్దండి. మనకి ఎప్పుడు మగ్గం బ్లౌజులు గానీ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ గానీ ఇట్లాంటివి కుట్టేటప్పుడు మాత్రమే మనకి ఇక్కడ నెక్ వరకు కుట్టి తిరిగేసుకోవాలి. అట్లాంటప్పుడు కూడా మనకి ఇక్కడ బక్రం పీస్ కానీ లేదంటే ఎక్స్ట్రా లైనింగ్ పీస్ కానీ పెట్టుకొని మనం తిరిగేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా వేరే ఉంటుంది. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే బ్లౌజెస్ కి మాత్రం నెక్ అనేది కుట్టి తిరిగేసుకోవద్దు. ఎప్పుడైనా మెడపట్టి కానీ థ్రెడ్ పైపింగ్ కానీ వేసుకోవాలి. అయితే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ జాయిన్ చేసుకోవాలన్నమాట. అట్లాంటప్పుడే మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చేస్తుంది. అదే విధంగా ఫాస్ట్ గా ఈ బ్లౌజ్ ని కుట్టగలుగుతాము. చాలా మందికి ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత ఈ లోపల వైపున లైనింగ్ పీస్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుంది. ఈ పై వైపున ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అక్కడక్కడ బుడగల్లాగా ముడతలాగా ఉంటుంది అనమాట. అలా ఉండొద్దు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడే స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. దానికోసం ఇదిగోండి బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని చాలా మంది నెక్ పార్ట్ ను కుట్టేసుకొని తర్వాత చుట్టూ కుట్టు వేసుకుంటారు కదా. ఆ విధంగా కాకుండా ఫస్ట్ ఈ నడుము భాగాన్ని కుట్టు వేసుకొని తర్వాత చుట్టూ కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడతలు రావడం కానీ బుడగల్లాగా రావడం కానీ లేకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడైతే ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఫస్ట్ నడుము భాగం కుట్టు వేసేసుకుందాం. అయితే ఇదిగోండి ఈ నడుము భాగం కుట్టేటప్పుడు చాలా మంది ఈ లైనింగ్ క్లాత్ ని చేతిలో పట్టుకుంటారు. ఈ విధంగా పట్టేసుకొని కింద క్లాత్ పైన ఇలా పెట్టుకుంటూ కుడతారండి. అట్లా ఎప్పుడు కూడా కుట్టొద్దు. ఎందుకంటే లైనింగ్ ని మీరు సపరేట్ గా చేతికి పట్టుకున్నారు అంటే ఇది ఒకవేళ లాగినరు అనుకోండి సాగిపోతుంది క్లాత్. ఎప్పుడైనా కూడా ఇదిగోండి లైనింగ్ అనేది ఒరిజినల్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతనే మీరు ఇదిగోండి ఈ విధంగా అదిం పట్టుకొని కుట్లు అనేది వేసుకోవాలి. ఒకవేళ ఈ క్లాత్ జరిగిపోతుందేమో అనుకుంటే మీరు అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకోండి. అంతేగాని ఈ పైన క్లాత్ ని విడిగా పట్టుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ 1/4 ఇంచు ఖర్చు ఎందుకు అంటే మన కింద నడుము బెల్ట్ వేసుకుంటాం కాబట్టి ఈ కుట్టు అనేది మనకు బయటికి కొంచెం నీట్ గా కనబడాలి అంటే 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకుంటేనే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ కుట్టిన కుట్లు అనేది కనిపించకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసుకురు కదా. ఇప్పుడు క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకొని ఇదిగోండి పాదాన్ని దించండి. దించిన తర్వాత ఒకసారి ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ నీట్ గా సరి చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా నీట్ గా సర్దుకోరు. ఒకేసారి స్టార్ట్ చేసిరు అంటే మొత్తం ఎండ్ అయిపోయిన దాకా ఒకే పనిగా కుట్టేస్తా ఉంటారు. అట్లా ఉట్టకుండా ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఒకసారి పాదాన్ని ఎత్తి ఇదిగోండి ఈ విధంగా సర్జ్ చేసుకొని మళ్ళీ దించేసుకోవాలి. అలాంటప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఓకేనా.
అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు చంక రౌండ్ స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ రౌండ్ స్టిచ్ చేసే దగ్గర కూడా చాలా మంది క్లాత్ ని ఇట్లా పట్టుకొని స్టిచ్ చేస్తారు. ఈ రౌండ్ తిరిగే దగ్గర మీరు ఒకవేళ ఈ క్లాత్ ను లాగినరు అంటే ఖచ్చితంగా ఈ చంక రౌండ్ అనేది సాగిపోతుంది. మొత్తం కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ కి చంక భాగంలో విపరీతమైన ముడతలు అనేది వచ్చేస్తాయి. అందుకని మనకు లైనింగ్ పీస్ ని విడిగా పట్టుకోకుండా ఇదిగోండి దీనిపైన క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టేటప్పుడు మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఉంది కాబట్టి మనకి ఇదిగోండి ఈ క్లాత్ పట్టి లాగినా కూడా ఈ భుజాలు రెండు కూడా దూరం దూరం పోవు, ఎందుకంటే మధ్యలో క్లాత్ ఉంది కాబట్టి. ఓకేనా, అయితే ఈ క్లాత్ ను ఉంచుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇదిగోండి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇప్పుడు ఇంతకుముందు అటు సైడ్ ఏ విధంగా అయితే కుట్టినామో ఇక్కడ కూడా చంక రౌండ్ అదే విధంగా కింద భాగం కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చుట్టూ కూడా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ భాగం చూడండి మనకి చిన్న పీస్ ని ఉంచుకోవడం వల్ల మనకి ఇక్కడ నెక్ కుట్టక ముందే ఇదిగోండి షేప్ అనేది కట్ చేసుకున్నప్పుడు ఏదైతే షేప్ లో ఉందో అదే షేప్ లో ఈ నెక్ రౌండ్ అనేది ఉందన్నమాట. ఒకవేళ ఈ పీస్ లేదనుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ భుజాలు అనేది పక్కకు జరిపేసుకోవడం వల్ల ఇక్కడ యూ షేప్ అనేది ఎక్కువైపోతుంది, భుజాలు అనేది జారిపోతాయి. ఇప్పుడు చూడండి మనకి ఇంకా భుజాలు జారిపోతుంది అన్న ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు ఇదిగోండి నెక్ రౌండ్ ఎట్లుంది అట్లా చుట్టూ కుట్టు వేసుకుందాం. ఇక్కడ కూడా మనకు పావించి ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఖర్చు అనేది ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి. మిడపట్టి కానీ థ్రెడ్ పైపింగ్ కానీ వేసుకున్నప్పుడు ఈ కుట్టిన కుట్టు బయటికి కనిపించకుండా నీట్ గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే నెక్ రౌండ్ వరకు పావించి ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ కుట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే లైనింగ్ ఎంతైతే ఉందో అదే విధంగా ఒరిజినల్ కూడా కట్ చేసుకుంటారు అనమాట. ఒరిజినల్ అనేది ఇదిగోండి సైడ్ గానీ ఇటువైపున గానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకున్నాము అంటే ఈ లైనింగ్ ఒరిజినల్ కుట్టేటప్పుడు నీట్ గా సర్దేసుకుంటూ కుట్టేసుకోవచ్చు. అయితే కుట్టేటప్పుడు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండదు. ఇంకా అదే విధంగా మీరు ఒకవేళ ఈ చంక రౌండ్ దగ్గర కానీ కొంచెం మిస్టేక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కుట్లు అన్ని కూడా విప్ప తీసుకునేసరికి ఈ ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా సాగిపోతుంది, అదే విధంగా తగ్గిపోతుంది అనమాట. అందుకని మనకి ఇట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఓకేనా, ఈ కట్ చేసుకునేటప్పుడు ఇది మనకు చిన్న ముక్కను ఉంచుకున్నాం కదా, ఈ ముక్కతో సహా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అమ్మో ఇంత పెద్ద రిస్క్ అని అనుకోద్దండి. మీరు బాగా ప్రాక్టీస్ చేసే టైంలో ఇలా కొంచెం జాగ్రత్తలు చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ గా మీకు ఏంటి అంటే ఎలాంటి సైజెస్ బ్లౌజెస్ వచ్చినా లేదంటే ఎలాంటి క్లాత్ వచ్చినా కూడా మీరు చాలా ఈజీగా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మట్టుకు లేడీస్ ఏం చేస్తారు, స్టిఫ్ ఉన్న క్లాత్ ఇయ్యరు, డైలీ యూజ్ చేసే క్లాత్లు సిల్క్ శారీస్ ఇస్తారు కాబట్టి ఆ క్లాత్లు బ్లౌజెస్ వచ్చేసి చాలా జారిపోయేలా ఉంటాయి, మెత్త ఉంటాయి అనమాట. అట్లాంటి బ్లౌజెస్ కూడా మీరు చాలా ఈజీగా స్టిచ్ చేయాలి అంటే ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అనేది తీసుకుంటూ నేర్చుకునేటప్పుడు ఇలా జాగ్రత్తలు చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు మీరు ఎలాంటి బ్లౌజెస్ వచ్చినా కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జ్ వైపున గానీ తర్వాత ఈ చివరన గానీ ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు ఇదిగోండి రివర్స్ లో పెట్టి చూసుకోండి మనకి లైనింగ్ ఒరిజినల్ ఇదిగోండి కరెక్ట్ ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. చాలా మందికి ఏంటంటే ఈ లైనింగ్ బాగానే ఉంటుంది, ఈ పై క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్లేస్ లో గానీ ఇక్కడ గానీ కొంచెం బుగ్గలాగా లేచినట్టు ఉంటది. ఎందుకు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇదిగోండి అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. అదే విధంగా పై వైపును కూడా చిన్న ముక్కలు ఉంచుకోవడం వల్ల ఇదిగోండి మనకు నెక్ వచ్చేసి ఏ విధంగా ఉంది, కట్ చేసుకున్నప్పుడు ఏదైతే షేప్ లో ఉందో అదే షేప్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఆల్రెడీ మనం కట్ చేసుకునేటప్పుడు రన్నర్ తో ఒకసారి రన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అచ్చులు అనేవి పడతాయి అనమాట. ఇదే అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ డాట్స్ అనేది సమానంగా వేసుకోవచ్చు. అంటే ఈ మధ్య భాగం నుంచి ఇటువైపున డాట్ ఎక్కడైతే వస్తుందో ఇటువైపున డాట్ కూడా అక్కడే వస్తుంది. చాలా మంది కట్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్స్ అనేది చేసుకోకుండా స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్స్ వేస్తారు. అట్లా వేయకుండా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు డాట్స్ వేసుకునేటప్పుడు మధ్యలో మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ వరకు క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతోని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదే మార్కింగ్ పైన ఈ చివరి వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా రెండు డాట్స్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని గోడతో ఒకసారి రబ్ చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున ఖర్చును కూడా అటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ పీసుల్లో నుంచి
1.5 వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ ని తీసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లైనింగ్ ఎక్కువ ఉంది అంటే ఒక వైపున ఫోల్డింగ్ వచ్చేలాగా క్లాత్ ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కుట్టి తిరిగేసుకుంటే సరిపోతుంది. అయితే ఒకవేళ క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే 1.5 వెడల్పు ఉండేలాగా తీసేసుకొని ఒక వైపున ఇదిగోండి 1/2 ఇంచు ఖర్చు ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకొని ఇటువైపు నుంచి ఈ బ్లౌజ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి మనకి ఎక్స్ట్రానే ఉంది. అందుకోసం డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా 1.5 ఇంచు ఉండేలాగా ఇదిగోండి క్లాత్ ని తీసేసుకున్నాను. ఇప్పుడైతే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి చాలా మంది మెలికలాగా పెట్టుకోకుండా కుట్టేశారండి. ఇట్లా మెలికలాగా పెట్టుకుంటేనే మనకి ఏంటంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత వీపుకి ఈ నడుం పట్టి అనేది పట్టినట్టుగా లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా, అందుకోసం 2 డాట్స్ వేసుకున్నాం కదా, 2 డాట్స్ దగ్గర చిన్నగా ఇదిగోండి మెలికలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ వరకు పై వైపున తీసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసుకొని మనకి ఇదిగోండి ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు మొత్తం ఫోల్డింగ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పై వైపు నుంచి నీట్ గా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అయితే హెమ్మింగ్ చేసుకునేంత వరకు ఈ దూరం కుట్టు అనేది అంటే 5 నెంబర్ పెట్టేసుకొని ఈ చివరి నుంచి దూరం కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, అయితే దూరం కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి ఆల్రెడీ మనకి ఇక్కడ డాట్ వేసుకునే దగ్గర చిన్న మెలికలాగా పెట్టుకున్నాం కదా, ఈ మెలికను ఏంటంటే ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, కింద మెలిక పెట్టాం కదా అని పైన కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవద్దు. పై వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం మెలిక పెట్టుకున్నది ఎందుకు, పై వైపున పట్టినట్టు ఉండకుండా ఫ్రీ ఉండడం కోసమే మెలిక పెట్టుకున్నాం కదా, అందుకని పై వైపున కొంచెం ఓపెన్ చేసేసుకొని చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి. మొత్తం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టును విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది భుజాలు జారిపోకుండా ఉంటుంది. అదే విధంగా ఈ లైనింగ్ ఒరిజినల్ 2 కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఈ ఒరిజినల్ క్లాత్ బుడగలు లాగా ఇవ్వకుండా నీట్ ఉంటుంది అనమాట. అదే విధంగా ఇదిగోండి మనం డాట్స్ వేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ డాట్స్ అనేది వేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మన చెస్ట్ దగ్గర లూజింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా బ్లౌజ్ చాలా వరకు కస్టమర్ వేసుకున్న తర్వాత వెనకాల భాగం మాత్రమే ఎక్కువ మట్టు కనబడుతుంది కాబట్టి ఈ వెనకాల కొంచెం ముడతలు వచ్చినట్టు కానీ లేదంటే బుగ్గలాగా లేచినట్టు ఉందనుకోండి చూడడానికి బాగుండదు అనమాట. కస్టమర్ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకోసం మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ లుక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ ఫ్రంట్ పార్ట్ భుజాలు జారిపోకుండా చంక భాగంలో కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్ కటింగ్ లో కట్ చేసుకున్నాం. అయితే ఈ క్రాస్ కటింగ్ లో కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ ని ఇదిగోండి ఒరిజినల్ వచ్చేసి రైట్ సైడ్ కింది వైపున ఉండాలి, ఈ రాంగ్ సైడ్ పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే జాయిన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి చాలా మందికి ఏంటంటే ఈ కుట్టేటప్పుడు సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అక్కడక్కడ గుండు పిన్నులు అనేది పెట్టేసుకోండి. ఒకవేళ గుండు పిన్నులు పెట్టుకోకుండా కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దూరం కుట్టు ఒకటి వేసుకున్నా కూడా ఈ 2 కూడా ఒకదానికొకటి పట్టుకొని ఉంటాయి, విడిపోకుండా ఉంటాయి. అప్పుడు చుట్టూ జాయిన్ చేసుకోవడం ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంది కదా, అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టి కింది వైపు నుంచి మనం స్టార్ట్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ నెక్ పాటు చంక రౌండ్ అదే విధంగా కింది వైపున కూడా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ లైనింగ్ పీస్ ని పై వైపున పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుంటూ కుట్టు వేస్తారు. అట్లా ఎప్పుడు కూడా కుట్టొద్దండి, ఎందుకంటే ఈ పీస్ అనేది సింగిల్ లేయర్ లో ఉంటుంది, సాగే గుణం ఉంటుంది. అందుకోసం ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. అదే విధంగా నెక్ పార్ట్ ఉంటుంది కదా, నెక్ పార్ట్ వచ్చేసి మనకు ఇదిగోండి ఈ విధంగా కుట్టేటప్పుడు కింద వైపున పెట్టేసే కుట్టుకోవాలి. అదే విధంగా పాదాన్ని అప్పుడప్పుడు పైకెత్తుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న కుట్లు వేసుకోవాలి. చాలా మంది ఫ్రంట్ పార్ట్ కూడా ఇదిగోండి ఈ విధంగా పట్టుకుంటారు. పై వైపున లేని మీరు విడిగా పట్టుకున్నారు అంటే ఈ నెక్ పార్ట్ అనేది సాగిపోతుంది. అందుకోసం ఇదిగోండి ఈ పార్ట్ ని లైనింగ్ ఒరిజినల్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం దూరం అయిన సరే కుట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మనకు నెక్ వరకు కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టిన తర్వాత మాక్సిమం చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ చంక భాగం దగ్గర ఎక్కువ మట్టుకు ముడతలు వస్తూ ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ కి ఎందుకు వస్తాయి అంటే చంక భాగం అనేది సాగదీయడం వల్ల ఇక్కడ క్లాత్ అనేది సాగిపోతుంది, దానివల్ల సన్నగా ముడతలు అనేది వస్తాయి. అందుకోసం ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా
పాదాన్ని అప్పుడప్పుడు పైకి ఎత్తుకుంటూ ఇదిగోండి క్లాత్ ను మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న చిన్న కుట్టు వేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే పై వైపున క్లాత్ ని సపరేట్ గా పట్టుకొని కుట్టడం వల్ల ఈ చంక భాగం అనేది సాగిపోతుంది అనమాట. ఓకేనా, అందుకోసం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా నెక్కు పాటు చంక భాగం రెండు మాత్రమే కాదు, ఈ కింద పాటు కూడా మనకి ఇదిగోండి ఇక్కడ కర్వ్ షేప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సాగే గుణం ఉంటుంది. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా కుట్టుకున్నా సరే ఖర్చు అనేది పావించి ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ లైనింగ్ ఎంతైతే ఉందో ఒరిజినల్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా లైనింగ్ ఉన్నంత కట్ చేస్తారండి. అట్లా ఎప్పుడు కూడా కట్ చేసుకోవద్దు. చుట్టూ కూడా మనకు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ ఎక్స్ట్రా ఉంది అంటే మధ్యలో ఈ లైనింగ్ పీస్ వచ్చేలాగా మనం పెట్టేసుకొని గుండు పిన్నులు పెట్టేసుకొని కుట్టేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఉన్నది ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. మీరు యాజ్ ఇట్ ఈస్ ఎంత ఉందంతా తీసుకుంటారు అనుకోండి ఒరిజినల్ క్లాత్ కూడా మీరు ఇదిగోండి ఇక్కడ కుట్టేటప్పుడు ఒకవేళ సాగిపోయింది అంటే ఇక్కడ మొత్తం దారాలు దారాలు పోగులాగా ఊడిపోయి వచ్చేస్తే ఒకవేళ చిన్నగా మిస్టేక్ వచ్చింది అనుకోండి ఈ కుట్టు మీరు ఒక్కసారి విప్పదీసిరు అంటే ఈ క్లాత్ మొత్తం కూడా విడిపోతుంది అనమాట. అప్పుడు మీకు స్టిచ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకోసం చుట్టూ కూడా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. లైనింగ్ ఏదైతే ఉందో అదే షేప్ లో ఒరిజినల్ కూడా ఇదిగోండి ఏ మాత్రం ముడతలు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒరిజినల్ ఎక్స్ట్రా ఉంది మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి. అయితే డాట్స్ వేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి. మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి బాగా జారిపోయే క్లాత్ అంటే సాగిపోయే క్లాత్ లా ఉందా లేదంటే స్టిఫ్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఇదిగోండి స్టిఫ్ ఉంది. ఒకవేళ స్టిఫ్ ఉంది అంటే నార్మల్ గా డాట్స్ వేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ మధ్యలో మార్కింగ్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ డాట్ మార్కింగ్ ప్రకారంగా డాట్స్ వేసేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్లాత్ బాగా సాగే క్లాత్ అంటే జారిపోయే క్లాత్ లా ఉందనుకోండి మీరు ఇక్కడ పట్టుకునేటప్పుడు లైనింగ్ మాత్రమే ఫోల్డింగ్ అవుతుంది. ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కుట్లలోకి రాదనమాట, ఈ విధంగా విడిగి ఉండిపోతుంది. అప్పుడు మీరు ఈ పై వైపున కుట్టు వేస్తారు, ఈ క్లాత్ వచ్చేసి కుట్లలోకి రాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకు మధ్యలో మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలి. మెయిన్ డాట్ అదే విధంగా హుక్స్ పట్టి డాట్ చంక వైపున డాట్ ఈ మూడు కూడా మధ్యలో మార్కింగ్ దగ్గర ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్నారు అంటే లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా పట్టుకొని ఉంటాయి అనమాట, విడిపోయేలా ఉండవు. అప్పుడు మీరు మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి స్టిఫ్ క్లాత్ ఉంది, అందుకోసం నేను మధ్యలో కుట్లు అయితే ఏమి వేయట్లేదు. ఇప్పుడు ఇదిగోండి డాట్స్ వేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకు మార్కింగ్ చేసుకునేటప్పుడు మీడియం సైజు మార్కింగ్ చేసుకున్నాం కదా. అయితే ఈ మీడియం సైజు లోనే కొంతమంది కస్టమర్స్ ఈ కప్పు సైజు అంటే చెస్ట్ బాగా సెట్ అయింది కాకపోతే కప్పు సైజు సూదిలాగా వచ్చేలాగా స్టిచ్ చేయండి అని కొంతమంది అడుగుతారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ కప్పు సైజు మీడియం ఉంటే పర్లేదు అన్నప్పుడు ఇదిగోండి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈ కప్పు సైజు వచ్చేసి కొంచెం ఫ్లాట్ గా వచ్చేలాగా కుట్టండి, సూదిలాగా రావద్దు అన్నప్పుడు మాత్రం మనకి ఇదిగోండి 2.5 ఇంచుల మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, మెయిన్ డాట్ తగ్గించుకోవాలి, హుక్స్ పట్టి కూడా తగ్గించుకోవాలి, అదే విధంగా చంక వైపున డాట్ను కూడా ఒక ½ ఇంచ్ అనేది తగ్గించుకోవడం వల్ల ఈ కప్పు సైజ్ అనేది కొంచెం ఫ్లాట్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ సూదిలాగా రావాలి అంటే మాత్రం వచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక ½ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, 3 మార్కింగ్స్ 3 డాట్స్ కూడా ఈ విధంగా ఒక ½ ఇంచుని మనం పైకి మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ కట్ చేసుకున్న పార్ట్ లోనే కప్పు సైజ్ అనేది పెరగదు, కాకపోతే ఈ కప్పు షేప్ అనేది సూదిలాగా పొడిచినట్టుగా రావాలన్నా లేదంటే ఫ్లాట్ గా రావాలన్నా ఇక్కడే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి నేను 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఒక ½ ఇంచుకు తగ్గించుకొని ఫ్లాట్ గా వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇదిగోండి మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర గట్టి కుట్టు వేసేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఒరిజినల్ మార్కింగ్ కంటే ఒక ½ ఇంచు తగ్గించుకున్నాం కదా లోపల వైపునకి, ఇక్కడ వరకు మాత్రమే కుట్టు వేసేసుకుందాం. ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఆ స్టార్టింగ్ లో అదే విధంగా ఈ చివరను కూడా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి, కుట్లు అనేది విడిపోకుండా ఉంటాయి. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకు హుక్స్ పట్టి డాట్ కూడా వేసుకుందాం. ఇది మనకు మీడియం సైజ్ ఇక్కడ వరకు ఉంది, మనం ½ ఇంచు తగ్గించుకున్నాం కదా, ఈ తగ్గించుకున్న మార్కింగ్ వరకే కుట్టు వేసేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ స్టార్టింగ్ లో ఒకసారి గట్టి కుట్టు వేసుకొని మనకు తగ్గించుకున్న మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి, ఇక్కడ కూడా గట్టి కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా మనకు చంక వైపున డాట్ను కూడా మనకు రెగ్యులర్ మార్కింగ్ కంటే ఒక ½ ఇంచు తగ్గించుకున్న వైపున ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు గట్టి కుట్లతో స్టార్ట్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి కప్పు సైజ్ అనేది మనకు కొంచెం ఫ్లాట్ గా వచ్చింది అనమాట. ఏంటంటే మనకు రెగ్యులర్ మార్కింగ్ కంటే ఒక ½ ఇంచు మనం తగ్గించుకున్నాం కాబట్టి
మనకి కప్పు సైజ్ వచ్చేసి కొంచెం ఫ్లాట్ వచ్చేసింది. అంటే కప్పు సైజు మాత్రం తగ్గదు, ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పుని ఏం అనలేం కదా, ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే వెడల్పుతో వేసుకున్నాం. కాకపోతే పొడవు మాత్రమే ఒక పావించు మనం తగ్గించుకున్నాం కాబట్టి ఈ కప్పు సైజ్ వచ్చేసి మనకి ఇది కూడా కొంచెం ఫ్లాట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదే కప్పు సైజు కొంచెం సూదిలాగా రావాలి అంటే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఇది కూడా ఇప్పుడు ఈ పార్ట్ పైన చూపిస్తాను. దానికోసం మనకు రెగ్యులర్ మార్కింగ్ కంటే ఇంతకు ముందు ఒక పావించు తగ్గించుకొని కదా మనం ఇక్కడ డాట్స్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఒక పావించు మనం పెంచేసుకుందాం. ఓకేనా, అంటే కప్పు సైజు సూదిలాగా రావాలి కాబట్టి ఒక పావించు మనం పెంచేసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసుకుందాం. ఈ కుట్లు మొత్తం వేసుకున్న తర్వాత ఈ కప్పు సైజు ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి కటింగ్ లో ఎలాంటి చేంజెస్ లేవు. జస్ట్ డాట్స్ వేసుకునేటప్పుడు పొడవు మాత్రమే ఇదిగోండి తగ్గించుకున్నప్పుడు ఈ కప్పు షేప్ వచ్చేసి కొంచెం ఫ్లాట్ వచ్చేస్తుంది. మీడియం కంటే మనం పొడవు పెంచుకున్నప్పుడు కప్పు సైజ్ వచ్చేసి కొంచెం సూదిలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఈ డాట్స్ పొడవుని కొంచెం పెంచుకోవడం లేదంటే కొంచెం తగ్గించుకోవడం వల్ల ఈ కప్పు సైజ్ అనేది ఫ్లాట్ గా రావాలన్నా లేదంటే సూదిలాగా రావాలన్నా ఇక్కడే అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే కొంతమంది ఏంటంటే ఈ ప్రాబ్లం కాకుండా ఈ కప్పు సైజ్ అనేది పెంచమంటారు. అంటే చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కప్పు కొంచెం సైజు పెంచండి అంటారు. కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంటది కదా, అట్లాంటి వాళ్ళు ఈ కప్పు సైజుని తగ్గించండి అంటారు కదా. అయితే మనం కటింగ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇలా కట్ చేసుకున్న తర్వాత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ కటింగ్ చేసుకున్న పార్ట్ లోనే మనకి ఇక్కడ మెయిన్ డాట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దగ్గరనే మనకి కప్పు సైజు ఎక్కువ కావాలన్నా లేదంటే కప్పు సైజు తక్కువ కావాలన్నా ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు దీనికోసం ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఇదిగోండి ఇప్పుడు నార్మల్ గా డాట్స్ అయితే వేసేసుకున్నా కదా, ఇప్పుడు ఇది తిరిగేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్నప్పుడు చంక వైపున డాట్ గానీ లేదంటే హుక్స్ వైపున డాట్ గానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు. ఏది ఉన్నా కూడా ఇదిగోండి మనకు మెయిన్ డాట్ దగ్గరనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఈ కప్పు సైజు పెంచాలన్నా లేదంటే తగ్గించాలన్నా. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి డాట్ అనేది వేసుకున్నాం కదా, ఈ డాట్ వేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి కొంచెం అంటే ఒక పావించుకు తగ్గించుకొని లోపల వైపు నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే ఇక్కడ తగ్గించుకోవడం వల్ల ఈ కప్పు సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, కట్ చేసుకోవాల్సిన దానిలో మార్పు ఏం లేదు. జస్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడే కొంచెం తగ్గించుకొని లోపల వైపు నుంచి కుట్టు వేసుకున్నాము అంటే ఈ కప్పు సైజ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ కప్పు సైజు పెంచాలి అనుకుంటే మాత్రం మనకు మార్కింగ్ చేసుకున్న ఇక్కడి నుంచి కొంచెం ఒక పావించి కొంచెం పెంచేసుకొని ఇక్కడ నుంచి ఆల్రెడీ డాట్ ఎక్కడ అయితే ఎండ్ చేసుకున్నామో ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ఈ కప్పు సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే చెస్ట్ ఎక్కువ ఉన్నా లేదంటే చెస్ట్ తక్కువ ఉన్నా కూడా జస్ట్ మెయిన్ డాట్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కస్టమర్ కి కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనకు చూస్తున్నారు ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విధంగా ఈ కప్పు సైజు సూదిలాగా రావాలన్నా లేదంటే ఫ్లాట్ గా రావాలన్నా ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అదే విధంగా ఈ కట్ చేసుకున్న పార్ట్ లోని చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. నార్మల్ గా మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకొని బ్లౌజ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ సైడ్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ లేదంటే తక్కువ అనేది వస్తూ ఉంటది. అలా రాకుండా మనకి ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడే ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. అదే విధంగా మనకి ఎప్పుడైనా కూడా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా లేదంటే సాదా బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా కూడా ఈ షేప్ బెల్ట్ వచ్చేసి కరెక్ట్ గా 3 పీసులు ఉండేలాగా తీసేసుకోవాలి. ఓకేనా, మనకి ఇదిగోండి లైనింగ్ పీసులు వచ్చేసి ఒక 2, ఒరిజినల్ పీస్ వచ్చేసి 1, మొత్తం 3 పీసులు ఉండేలాగా తీసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ గా సాదా బ్లౌజ్ అనుకోండి, సాదా బ్లౌజ్ లో నుంచి ఈ విధంగా 2 పీసులు మాత్రమే వస్తాయి కదా, సేమ్ మ్యాచింగ్ కలర్ ఉండేలాగా ఒక లైనింగ్ పీసు ఎక్స్ట్రా అయిన సరే తీసేసుకొని మొత్తం 3 షేప్ బెల్ట్ పీసులు వచ్చేలాగా తీసేసుకోవాలి ఒక్కొక్క పార్ట్కి. ఓకేనా, ఇప్పుడైతే ఇది కూడా మనకి ఒక ఒరిజినల్ పీసు 2 లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, దీంట్లో ఒక లైనింగ్ పీస్ ని పక్కన పెట్టేసుకొని ఇంకొక లైనింగ్ పీసు ఈ ఒరిజినల్ 2 కూడా చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. అయితే ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ కింది వైపునకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీస్ ఈ విధంగా పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకి రివర్స్ లో వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ పీస్ ని ఈ విధంగా ఇదిగోండి తిరిగేసుకొని ఇటువైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఇదిగోండి పై వైపున ఈ షేప్ బెల్ట్ పీసు, మధ్యలో ఈ ఫ్రంట్ పార్ట్ పీసు, అదే విధంగా కింద వైపున ఈ షేప్ బెల్ట్ పీస్, ఈ మూడు కూడా పై వైపునకి ఇదిగోండి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అయితే మనకి ఇదిగోండి షేప్ బెల్ట్ కి చివరిన చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న భాగం వచ్చేసి ఇదిగోండి మధ్యలో పీస్ కి ఈ విధంగా అంటే ఈ సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే విధంగా కింద వైపున పీస్ కూడా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చేసి క్రాస్ కటింగ్ లో ఉంటుంది కాబట్టి ఇది లాగినము అంటే సాగిపోతుంది. ఈ పీస్ ని ఏమాత్రం లాగకుండా 3 పీసెస్ ని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ 3 పీసెస్ ని ఒకేసారి పెట్టి కుట్టడం రాదు అన్నప్పుడు ఈ పై వైపున లైనింగ్ పీస్ ని ఇప్పుడే పెట్టకండి. మీరు కింద వైపున ఈ క్లాత్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ రెండు పెట్టేసుకొని ఫస్ట్ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోండి. చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత పై నుంచి ఇదిగోండి ఈ పై వైపున లైనింగ్ పీస్ ని పెట్టేసుకొని అప్పుడు మీరు కుట్ట అనేది వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. లేదు 3 ఒకేసారి కుట్టగలుగుతాము అనుకున్నప్పుడు కింద వైపున పీసు, మధ్యలో పీసు, పై వైపున పీసు ఈ 3 కూడా సమానంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. అయితే ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకునే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు భాగాన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, దీన్ని మీరు పొరపాటున ఇదే విధంగా ఉంచేసుకున్నారు అనుకోండి, కుట్టు వచ్చేసి ఇదిగోండి ఈ ఖర్చు మొత్తం కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఈ కప్పు సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఫిట్టింగ్ అంతా పోతుంది ఫ్రంట్ పార్ట్. అందుకోసం ఇదిగోండి ఈ ఖర్చు భాగం ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ 3 పీసెస్ ని కలుపుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఈ చిన్న జాగ్రత్తలు అనేది తీసేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే కామన్ మిస్టేక్ అనమాట ఇది. ఈ చిన్న మిస్టేక్ వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, అందుకోసం ఈ పార్ట్ ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అదే విధంగా ఈ మధ్యలో పీస్ ని ఏమాత్రం సాగదీయొద్దు, జస్ట్ 3 పీసెస్ ని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఖర్చు సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే లోడింగ్ సిస్టమ్ తో జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఈ కుట్లు విడిపోకుండా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు ఉంది కదా హాఫ్ ఇంచు ఖర్చు, ఈ ఖర్చు మొత్తానికి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి. ఏంటంటే తిరిగేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ముడతలు రాకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ పీస్ ని పై వైపునకి తీసుకొని ఒకసారి ఇదిగోండి ఎడ్జ్ వైపు నుంచి ఒకసారి గోరుతో రబ్ చేసుకోవాలి. అదే విధంగా క్లాత్ ని తిరిగేసుకొని ఒరిజినల్ పీస్ ని కూడా పై వైపునకి తీసుకొని పైనుంచి గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి కప్పు షేప్ ని కరెక్ట్ గా సర్దేసుకున్నప్పుడు ఇదిగోండి షేప్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి ముందు భాగం వెనకాల భాగం రెండు కూడా క్లాత్ అనేది క్రాస్ వస్తాయి, ఎక్స్ట్రా వస్తుంది కదా, ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ ని క్రాస్ వచ్చిన ఈ పీస్ ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడి నుంచి పై వరకు ఈ విధంగా చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఈ చివరి భాగంలో కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే మీరు ఇక్కడ ఖర్చు తగ్గించారు అనుకోండి, సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున ఉన్న ఎక్స్ట్రా పీస్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. దానికోసం ఇదిగోండి ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని ఇదిగోండి రెండు చివర్లు సమానంగా పెట్టేసుకోవాలి. కింద వైపున ఇలా పెట్టేసుకొని ఇదిగోండి పై వైపున కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇదిగోండి మన కరెక్ట్ గా ఉన్నాయి కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న షేప్ పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ పైన ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకోవాలి. ఇటువైపు నుంచి పెట్టేసుకోవాలి. ఓకేనా, పై వైపున వచ్చేసి ఇదిగోండి ఈ పీసు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద వరకు ఇదిగోండి ఈ విధంగా సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కింద వైపున ఈ షేప్ బెల్ట్ పీసు ఎక్స్ట్రా ఎంత ఉన్నది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఫోల్డింగ్ చేసుకొని చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదే విధంగా ఇటువైపున కూడా ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి లెంత్ ఎంత ఉన్నది చూసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఇదిగోండి మన కింద వైపున కరెక్ట్ ఎంత అయితే మెజర్మెంట్ వచ్చిందో ఇదే మెజర్మెంట్ వచ్చేలాగా ఇటువైపున కూడా మార్కింగ్ చేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రెండు వైపులో కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మొత్తాన్ని మనం లోడింగ్ సిస్టమ్ తో జాయిన్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఒక పార్ట్ ని ఈ విధంగా పై వైపునకి తీసుకొని ఈ కింద పార్ట్ ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి నెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి పై వైపు నుంచి ఈ క్లాత్ ని ఈ విధంగా నీట్ గా చుట్టేసుకోవాలి. ఓకేనా,
ఇలా చుట్టేసుకునేటప్పుడు ఇదిగోండి లైనింగ్ పీస్ కింద వైపున ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ ఇటువైపున షేప్ బెల్ట్ ఒరిజినల్ పీస్ ఈ రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు చుట్టుకున్న క్లాత్ మొత్తం కూడా మధ్యలోకి ఉండిపోతుంది. ఈ పై వైపున ఇదిగోండి ఈ పీసు కింద వైపున పీస్ సమానంగా పెట్టేసుకొని, ఆల్రెడీ ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న రెండు పీసులు సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి ఇటువైపున కూడా రెండు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ రెండు ఘాట్లు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు కూడా మీకు క్రాస్ వస్తుందేమో అనుకుంటే స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి, తర్వాత కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా మనం డబల్ స్టిచ్ తోని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు మనకు లోపల వైపున చుట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ పొరపాటుని ఇదిగోండి ముందు వైపునకు వచ్చేసేది, కుట్లలోకి వచ్చేది అనమాట. అందుకోసం ఇది కుట్లలోకి రాకుండా లోపల వైపునకి ఈ విధంగా నెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ కుట్లు విప్పదీయాలి అంటే కష్టం అవుతుంది. అందుకోసం ముందే జాగ్రత్తలు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి పై వైపున తీసుకొని ఇదే కుట్టు పై నుంచి డబల్ స్టిచ్ వచ్చేలాగా ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు నుంచి ఇదిగోండి ఈ చుట్టుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా నీట్ గా బయటికి లాగేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా షేప్ బెల్ట్ ని మనం పై వైపున కింద వైపున లోడింగ్ సిస్టమ్ తో జాయిన్ చేసుకున్నాము అంటే రివర్స్ తీసుకొని చూసుకున్నప్పుడు ఇదిగోండి మన ఖర్చు భాగం అనేది ఏమాత్రం కనిపించదు. ఈ ఖర్చును మొత్తం కూడా ఇదిగోండి లోపల వైపునకి వెళ్ళిపోతాయి. పై వైపు నుంచి ఇదిగోండి లోపల వైపు నుంచి అయినా బయట నుంచి అయినా కూడా ఈ షేప్ బెల్ట్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుంది అనమాట. అదే విధంగా ఈ పై వైపున ఖర్చు ఒకవేళ బయటకు వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకున్నాము అంటే ఒక 4-5 సార్లు వాష్ చేసుకునేసరికి ఆ దారాలంతా లేచినట్టు ఉంటది. తర్వాత ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ తోని విడిపోతుంది అనమాట. అలాంటి ప్రాబ్లం రాకుండా లోడింగ్ సిస్టమ్ తో చేసుకోవడం వల్ల చూడడానికి బాగుంటుంది. అదే విధంగా ఓవర్లాక్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ యూజ్ చేసుకొని మనకి హెచ్చు తగ్గు లేకుండా జాయిన్ చేసుకున్నాము అంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అదే విధంగా మనం నార్మల్ గా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు పై వైపున 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకుంటాం కాబట్టి చివరి వరకు వచ్చేసరికి ఏ మాత్రం హెచ్చు తగ్గు లేకుండా నీట్ గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇదిగోండి చూడండి మనకి హ్యాండ్ కి మాక్సిమం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే రెండు వైపులో కూడా చంక జాయింట్ లేకుండా మీరు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసుకోండి. ఒకవేళ లేదు అంటే ఒక వైపున మాత్రమే జాయింట్ పడేలాగా ఇంకో వైపున జాయింట్ లేకుండా ఉండేలాగా ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకోండి. అయితే ఈ హ్యాండ్స్ వచ్చేసి మరి చంక జాయింట్లు లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, ఈ హ్యాండ్ కటింగ్ వీడియో మీరు ఒకసారి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగో నేను ఒక వైపున జాయింట్ అనేది ఏం లేదు, జస్ట్ ఒక వైపున మాత్రమే జాయింట్ వచ్చేలాగా ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి జాయింట్ పడుతుంది, ఇక్కడ మనం చంక పీలికలు జాయిన్ చేసుకున్నాం. దీనికోసం ఇదిగోండి లైనింగ్ పీస్ ఒకటి ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పీస్ ని తీసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఒక వైపున అంటే ఇటువైపున జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ పడే వైపున ఇదిగోండి చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున పీస్ ని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఈ పై నుంచి గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఏదో చూసి చూడనట్టు కట్ చేస్తారు, అట్లా ఎప్పుడు కూడా కట్ చేయొద్దు. ఇదిగోండి ఈ హ్యాండ్ పీస్ ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ ఎడ్జెస్ అన్ని కూడా ఇదిగోండి సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఎట్లుందో అట్లా ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడే మనకి హ్యాండ్స్ అనేది ఈ చంక జాయింట్లు అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఈ పర్ఫెక్ట్ ఉంటుంది. మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి ఒక వైపున ఎక్కువ రావడం ఒక వైపున తక్కువ రావడం లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిరిగేసి చూసుకుందాం. మరి ఇదిగోండి మనకి ఈ విధంగా పర్ఫెక్ట్ గా అంటే ఇటువైపున జాయింట్ లేని వైపున ఏదైతే సైజ్ ఉంటుందో ఇటువైపున కూడా అదే సైజ్ వచ్చేలాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ పీస్ ఉంటుంది కదా, దానికి కూడా ఈ చంక జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. అయితే ఒరిజినల్ పీస్ కి ఒక్కొక్కసారి మాక్సిమం జాయింట్లు అయితే పడవు, ఒక్కొక్కసారి జాయింట్లు కూడా పడతాయి కదా. ఈ ఒరిజినల్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక చిన్న ముక్కను జాయింటింగ్ చేసుకొని పైనుంచి గోరుతో రబ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ ఖర్చు భాగం అనేది మనకి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఈ లైనింగ్ పీస్ లో ఖర్చు భాగం కింద వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ మనకు హ్యాండ్ పీస్ ఒరిజినల్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ పీస్ ని ఇట్లా విడిగా పట్టేసుకోవద్దండి. ఎప్పుడైనా కూడా ఈ లైనింగ్ పీస్ ఈ కరువు తీరిన దగ్గర సాగే గుణం ఉంటుంది. మీరు ఒకవేళ ఇదిగోండి ఈ విధంగా విడిగా పట్టుకున్నారు అంటే ఇది సాగిపోతుంది. ఇలా సాగిపోయింది అంటే ఖచ్చితంగా చంక భాగంలో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఈ పీస్ ని విడిగా తీసుకోకుండా లైనింగ్ ఒరిజినల్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా అదిం పట్టుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఖర్చు వచ్చేసి పావించి ఉండేలాగా చూసుకోవాలి. మనం స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి ఎండ్ చేసే వరకు కూడా ఈ ఖర్చు ఒకే సమానంగా ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ లైనింగ్ పీస్ ఏదైతే సైజులో కట్ చేసుకున్నారో అదే సైజులో ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకుంటారు అనమాట. అట్లా లైనింగ్ ఒరిజినల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండేలాగా కట్ చేసుకున్నారు అంటే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అందుకోసం ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ కూడా ఒక ½ ఇంచు అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మధ్యలో ఈ లైనింగ్ పీస్ పెట్టేసుకొని మీరు గుండు పిన్నులు పెట్టుకున్నా సరే ఇదిగోండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నారు అంటే పై వైపున కానీ లోపల వైపున కానీ ఇదిగోండి ఏ మాత్రం ముడత లేకుండా నీట్ గా జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పై వైపు నుంచి నీట్ గా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు థ్రెడ్ పైపింగ్ లేదు హెమ్మింగ్ పట్టి వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా వదులుకున్నట్లయితే ఇటువైపున ఇదిగోండి ఫస్ట్ ఒక ½ ఇంచ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి లోపల వైపునకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ లోపల వైపున నీట్ గా హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి నేను లోపల వైపున దూరం కుట్టు వేస్తాను అంటే 5 నెంబర్ పెట్టేసుకొని కుట్టు వేసేస్తాను. చేతి పని చేసిన తర్వాత అంటే హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్ప తీసేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ని బ్లౌజ్ కి జాయిన్ చేసుకుందాం. అయితే బ్లౌజ్ కి జాయిన్ చేసుకునే కంటే ముందు ఇది హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ హ్యాండ్ ని కరెక్ట్ గా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద సమానంగా పెట్టేసుకొని పై వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి ఏవైనా హెచ్చు తగ్గులు వచ్చినాయా లేదా అనేది. ఇదిగోండి మనం చెక్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే ఒక ½ ఇంచుకు తగ్గించి చిన్నగా హెచ్చు తగ్గులు వచ్చినాయి కదా, ఈ హెచ్చు తగ్గులు వచ్చిన ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నప్పుడే మనకి హ్యాండ్ జాయింట్ మొత్తం చేసుకున్న తర్వాత చంక భాగంలో ప్లస్ సింబల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ 2 ఇంచుల ఖర్చు దగ్గర సమానంగా ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి మనకి ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకునే కంటే ముందు ఈ బ్లౌజ్ లో కూడా ఇదిగోండి ఈ 2 పార్ట్స్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా ఎడ్జెస్ సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పై వైపున కూడా ఇదిగోండి సమానంగా పెట్టుకొని ఇక్కడ కూడా ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు పై వైపున వచ్చేసి ఇదిగోండి ఏ మాత్రం హెచ్చు తగ్గులు అనేవి లేవు, రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా చిన్నగా ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినాయి అంటే ఆ చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్ పీస్ లో అదే విధంగా ఈ బాడీ పార్ట్ కి హెచ్చు తగ్గులు కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కరెక్ట్ గా ప్లస్ సింబల్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి మనకి హ్యాండ్ బాడీ పార్ట్ కి హ్యాండ్ పీస్ జాయిన్ చేసుకుందాం. అయితే జాయిన్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే అయితే ఇదిగోండి ఈ విధంగా మధ్యలో అంటే ఈ హ్యాండ్ పీస్ కి మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ కి సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోండి. ఒక సబ్స్క్రైబర్ అడిగినరండి మీరు ప్రతిసారి కూడా మధ్యలో నుంచే చూపిస్తారు, ఈ విధంగా చివరి నుంచి కూడా పెట్టడం చూపించండి అని అడిగినరండి. మనకేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా మధ్యలో నుంచి చూపిస్తానండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇదిగోండి ఈ చివరి నుంచి ఇలా పెట్టేసుకొని చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి ఒకసారి మనకి హెచ్చు తగ్గులు ఏమైనా వస్తున్నాయా లేదా అనేది. పైన పీసు గానీ కింద పీసు గానీ ఏ మాత్రం లాగకుండా ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా పెట్టేసుకొని చివరి వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా మనకి రెండు కూడా సమానంగా వచ్చేసినాయి. ఇలా సమానంగా వచ్చినాయి అంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదండి, కరెక్ట్ గా ఇదిగోండి ఈ చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా వస్తాయేమో అనుకుంటే ఇలా మధ్యలో నుంచి పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇదిగోండి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు కదా, అందుకోసం ఈ చివరి నుంచి నేను జాయింటింగ్ చేసి చూపిస్తాను. దీనికోసం ఇదిగోండి ఈ బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని ½ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ పీస్ కానీ బాడీ పార్ట్ కానీ ఏ మాత్రం లాగకుండా ½ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ పీస్ ను వచ్చేసి చేతిలో పట్టేసుకోవాలి. కింద వైపున పీస్ ని ఈ విధంగా మిషన్ పైన పెట్టేసుకొని
పై వైపున పీసు కింద పీసు రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు పైన పీసుని ఏమాత్రం లాగొద్దు. జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకుంటూ కొంచెం కొంచెం దూరం కుట్టు వేసుకున్నా సరే, నిదానంగా అయినా సరే ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఏదైతే ఖర్చు మెయింటైన్ చేస్తున్నామో హాఫ్ ఇంచు, ఈ చివరి వరకు వచ్చేసరికి కూడా అదే హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ హ్యాండ్ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇందాకలా వేసుకునేటప్పుడు ఎక్కడైనా ఖర్చు ఎక్కువ తక్కువ అయ్యింది అంటే ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మన ఖర్చు సమానంగా వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదే విధంగా చివరి వరకు జాయింటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్ ని పై వైపున తీసుకొని ఈ కుట్టు వేసుకునే దగ్గర ఒకసారి గోరుతో రబ్ చేసుకుందాం. ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు మొత్తం కూడా కింద వైపునకు ఉంటుంది, సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా పై నుంచి నీట్ గా రబ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొక వైపున కూడా ఇదిగోండి హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. మనకు చివరి వైపున హెమ్మి కోసం వదిలిపెట్టుకున్నాం కదా, ఇలా దూరం కుట్టు వేసేసుకొని నీట్ గా ఇదిగోండి చివరి నుంచి అయినా సరే మధ్యలో నుంచి అయినా సరే హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా హ్యాండ్ పీస్ కి గానీ బాడీ పార్ట్ గానీ ఎక్కడ కూడా ముడత లేకుండా సమానంగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకు హ్యాండ్ పీస్ ని బ్లౌజ్ పీస్ కు జాయిన్ చేసుకునే కంటే ముందే ఈ చివరలను ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో చూసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్ కి అదే విధంగా బాడీ పార్ట్ రెండింటి కూడా ఈ విధంగా హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ వచ్చేసి ఒక వైపున ఎక్కువ ఒక వైపున తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేలాగా ఈ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? అయితే మేజర్ గా ఏంటంటే ఈ హ్యాండ్స్ కి జాయింట్ లేకుండా మనం కట్ చేసుకున్నాము అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటుందండి. సో కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకి బ్లౌజ్ మొత్తం కుట్టేసినాం కదా, జస్ట్ మనకి సైడ్ జాయింట్ చేయడమే ఉందన్నమాట. ఇప్పుడు ఈ కుట్టిన బ్లౌజ్ ని పక్కన పెట్టేసుకొని ఈ ఆది బ్లౌజ్ ను తీసేసుకుందాం. ఈ ఆది బ్లౌజ్ లో మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది, అదే విధంగా ఈ చంక రౌండ్ ఎంత ఉన్నది, ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. అయితే మనకి ఎప్పుడైనా కూడా సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మన వేద టైలర్స్ పద్ధతి ప్రకారంలో ఈ చెస్ట్ లూజ్ మాత్రం ఎప్పుడు కూడా యూజ్ చేయమండి. ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడైనా అదే విధంగా ఈ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడైనా కూడా నడుము లూజు చంక రౌండ్ ఈ హ్యాండ్ లూజు ఈ మూడు కొలతలను యూజ్ చేసుకొని ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది చేసుకుంటాం. కటింగ్ లో గానీ స్టిచ్చింగ్ లో కానీ ఎక్కడ కూడా ఈ చెస్ట్ లూజ్ అనేది మనం మెన్షన్ చేయమన్నమాట. అందుకోసం ఈ రోజు ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ లో కూడా జస్ట్ ఈ నడుము లూజు చంక రౌండ్ ఈ హ్యాండ్ లూజ్ ఈ మూడింటిని కొలతలు తీసేసుకొని చాలా ఈజీగా సైడ్ జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ దీంట్లో ఏమైనా మనకు డౌట్స్ వచ్చినాయి అనుకోండి, అంటే చెస్ట్ బాగా లూజ్ వచ్చేస్తుంది, లేదంటే పట్టినట్టు ఉంది, ఈ చంక రౌండ్ కూడా టైట్ గా పట్టినట్టు ఉంది, లేదంటే ఈ చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అన్నప్పుడు కూడా మనకి 3 మెజర్మెంట్స్ లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా సైడ్ జాయిన్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఈ బ్లౌజ్ లో నడుము లూజు చంక లూజు అదే విధంగా ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి ఇక్కడ మనకి హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టి నుంచి చివరి వరకు ఈ విధంగా మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. అయితే చెక్ చేసుకునేటప్పుడు ఈ కాజపట్టి ఉంటుంది, కాజపట్టిని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు మాత్రమే మనం మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఎంత వచ్చింది మనకు 28.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ లో నడుము లూజు 28.5 వచ్చింది కాబట్టి మనకి ఇదిగోండి కుట్టిన బ్లౌజ్ ఉంది కదా, ఈ కుట్టిన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ నడుము దగ్గర తీసేసుకొని మార్కర్ తోని చివరిన రాసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 28.5 వచ్చేలాగా మనం సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా? అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ లో చంక రౌండ్ ఎంత ఉన్నది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి ఈ భుజం దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ చంక వరకు ఈ విధంగా పట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పై నుంచి ఇదిగోండి చివరి వరకు చూసుకుందాం. కరెక్ట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 7.5 ఇంచులు ఉంది. ఓకేనా? ఇదే 7.5 ఇంచులు అని చెప్పేసి మనకి ఇదిగోండి ఈ చంక రౌండ్ తిరుగుతుందో బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ మనం రాసేసుకుందాం 7.5 ఇంచులు అని చెప్పేసి. ఓకేనా? అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా తీసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి జాయింట్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని పై నుంచి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చింది కరెక్ట్ గా 5.5 ఇంచులు వచ్చేసింది. ఓకేనా? ఈ 5.5 ఇంచులు హ్యాండ్ లూజ్ అని చెప్పేసి ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా ఇక్కడ రాసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ ఉంది అని కస్టమర్ చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ ప్రకారంగా సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒక్కోసారి కస్టమర్స్ ఏంటంటే ఈ చెస్ట్ పట్టేస్తుంది, లేదంటే లూజ్ వస్తుంది, ఈ చంక భాగంలో కూడా చిన్న చిన్న ముడతలాగా వస్తున్నాయి అన్నప్పుడు ఏ విధంగా సరి చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాము.
అంతకంటే ముందు ఇదిగోండి మనకి బ్లౌజ్ ని ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకుందాం. ఓకేనా, కుట్టిన బ్లౌజ్ ని రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ చివర ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ కరెక్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని చివరి వరకు ఒక కుట్టు వేసేసుకుందాం. ఓకేనా, ఎక్కడి వరకు నడుము దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ హ్యాండ్ లూజ్ చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు వచ్చేసి రెండు వైపులో కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులో కూడా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ అయినా వేసుకోండి, లేదంటే 1 ఇంచ్ అయినా వేసేసుకోండి. కాకపోతే రెండు వైపులో కూడా సేమ్ అనమాట. ఇటువైపున 1 ఇంచ్ పెడితే ఇటువైపున కూడా 1 ఇంచ్ వచ్చేలాగానే మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత వచ్చింది, ఇదిగోండి ఇక్కడ రాసుకున్నాం కదా 28.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ కుట్టిన బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే ఈ హుక్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి ఏ మాత్రం లూజ్ లేకుండా టైట్ గా పట్టేసుకొని చివరి వరకు కొలత ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అయితే చివరిలో కూడా మనకు ఆది బ్లౌజ్ లో కొలుచుకునేటప్పుడు ఈ కాజపట్టిని ఫోల్డింగ్ చేసుకొని కొలుచుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఈ కాజపట్టిని ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ వరకు మాత్రమే మెజర్మెంట్ తీసేసుకోవాలి. ఓకేనా, ఎంత వచ్చింది మనకి ఇక్కడ 33.5 ఇంచులు వచ్చేసింది. అంటే మనకు నార్మల్ గా రావాల్సిన నడుము లూజ్ ఎంత 28.5 ఇంచులు. అయితే 28.5 ఇంచులకి ఇప్పుడు 33.5 అంటే మనకు మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ట్రా 5 ఇంచులు ఎక్కువ వస్తుంది. ఓకేనా, అయితే ఈ విధంగా 5 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం. అంటే ఇవి ఒక 2 పార్ట్స్, అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా 2 పార్ట్స్ ఉంటాయి. మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ వచ్చిన ఎక్స్ట్రా 5 ఇంచులని 4 భాగాలు చేసేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది 5 ఇంచుల్లో సగం వచ్చేసి 2.5 అవుతుంది, 2.5లో సగం వచ్చేసి 1.5 ఇంచులు అవుతుంది. అంటే మొత్తం 5 ఇంచుల్లో 4వ భాగం 1.5 వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ దగ్గర కుట్టు వేసేసుకున్నాం కదా, ఈ కుట్టు వేసుకున్న దగ్గర నుంచి 1.5 ఇంచు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని కరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదే మార్కింగ్ వచ్చేసి ఇటువైపున కూడా ఇదిగోండి కుట్టు వచ్చేసి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నడుము లూజ్ అనమాట. ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ 28.5 వచ్చింది కదా, అదే మెజర్మెంట్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం. ఒకవేళ కస్టమర్ కొంచెం లూజ్ పెంచండి అంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గించుకోవడం వల్ల ఆటోమేటిక్ గా లూజ్ అనేది పెరిగిపోతుంది. మాక్సిమం ఏంటంటే నడుము లూజ్ దగ్గర ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఏం రావండి. ఎటు పోతే ఈ చంక దగ్గరనే పట్టేసినట్టు ఉంది, లేదంటే ముడతలు వస్తున్నాయి అనే కంప్లైంట్ ఎక్కువ వస్తూ ఉంటది. అందుకోసం మనకి ఇదిగోండి ఈ చంక దగ్గర ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా చంక రౌండ్ ఎంత వచ్చింది 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ మనకు చంక లూజ్ వచ్చేసి ఇట్లా పట్టేసుకొని మనం కొలుచుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రేట్ వచ్చేలాగా పెట్టుకొని 7.5 ఇంచులు ఎక్కడి వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, అయితే ఏంటి కస్టమర్ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంది అన్నప్పుడు ఈ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చంక దగ్గర బాగా టైట్ గా పట్టేస్తుంది కొంచెం లూజ్ చేయండి అన్నప్పుడు మాత్రం ఈ వచ్చిన మెజర్మెంట్ కంటే ఇంకొక 1/5 ఇంచు మనకి ఇదిగోండి పెంచేసుకోవాలి. ఓకేనా, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ 1/5 ఇంచు పెంచేసినాము అంటే ఈ లూజ్నెస్ అనేది టైట్ గా పట్టకుండా కొంచెం పెరుగుతుంది అనమాట. అప్పుడు వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అయినా కూడా ఇంకా పెంచండి మాకు చాలా పట్టేస్తుంది అన్నప్పుడు ఇంకొక 1/5 ఇంచు మీరు పెంచాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఆల్రెడీ పెంచిన దగ్గర నుంచి ఇంకొక 1/5 ఇంచు పెంచేసుకోండి. ఓకేనా, అంటే మనకు మొత్తం మెజర్మెంట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పెంచేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా లేదు, చంక దగ్గర బాగా పట్టేసినట్టుంది, లేదంటే లూజ్ వస్తుంది అన్నప్పుడు ఈ విధంగా ఒక 1/2 ఇంచు మనం పెంచేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెంచుకోవడం వల్ల ఈ చంక భాగంలో ఆటోమేటిక్ గా లూజ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ బాగా లూజ్ వస్తుంది అన్నప్పుడు వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవచ్చు. కాకపోతే మాక్సిమం చాలా మంది ఇక్కడ బాగా టైట్ గా పట్టేస్తుంది అనే కంప్లైంట్ వస్తూ ఉంటది. అందుకోసం వచ్చిన మెజర్మెంట్ కంటే మనం 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు పెంచేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచు వరకు అయితే మనం పెంచేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా తీసేసుకోవాలి. అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ లో ఎంత ఉంది 5.5 ఇంచులు ఉంది కదా డబుల్ ఫోల్డింగ్ మీద. ఇక్కడ కూడా ఇదిగోండి ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్ గా 5.5 ఇంచులు వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కస్టమర్స్ కొంతమంది హ్యాండ్ లూజ్ కూడా కొంచెం బాగా టైట్ ఉంది పెంచండి అంటారు కదా, ఈ వచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ అని మనం పెంచేసుకోవచ్చు. ఓకేనా, అంటే కస్టమర్ ఒకసారి కొలత తీసుకోండి, చేతి లూజ్ ఎంత ఉంది తీసుకొని దాంట్లో సగాన్ని అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పెంచేసుకుందాం. అయితే మనకు ఫైనల్ గా ఇక్కడ వరకు వచ్చేసింది హ్యాండ్ లూజ్. చంక రౌండ్ కూడా ఇదిగోండి మనకు ఒక 1/2 ఇంచు పెంచేసుకున్నాం. నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది అంత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నడుము దగ్గర నుంచి ఈ చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకొని చూపిస్తాను మీకు.
నడుము దగ్గర నుంచి ఇదిగోండి చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రేట్ గా ఒక మార్కింగ్ చేసేసుకుందాం. అదే విధంగా ఈ చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. అయితే చాలా మందికి ఇది ఇట్లా క్రాస్ గా ఎందుకు వచ్చింది, నార్మల్ గా స్ట్రేట్ గా రావాలి కదండి అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంటదండి. ఇలా స్ట్రేట్ గా కుట్టు రావాలి ప్రతి ఒక్కరికి అనేది ఏముండదండి. ఇలా స్ట్రేట్ గా ఎవరికి వస్తుంది, ఈ బాడీ స్ట్రక్చర్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నడుము దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కుట్టు అనేది స్ట్రేట్ గా వస్తుంది. అందరికి ఇలాగే స్ట్రేట్ గా రావాలని ఏం లేదు, క్రాస్ కూడా వస్తుంది అనమాట. అయితే ఇది వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉంది, 28.5 అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ నడుము దగ్గర నుంచి చంక లూజ్ వరకు స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకున్నాం కదా. అయితే నడుము లూజ్ వచ్చేసి 35, 36 ఈ టైప్ లో ఉన్న వాళ్ళకి ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు కొంచెం శరీరం అనేది ఎక్కువ ఉంటదండి. అట్లాంటి వాళ్ళకు ఇక్కడ కుట్టు అనేది స్ట్రేట్ వేయకుండా కొంచెం కరువు తిప్పినట్టుగా వేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకి ఈ విధంగా కరువు స్కేల్ అంటే ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ రౌండ్ స్కేల్ తీసేసుకొని ఈ చంక లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా కొంచెం తిప్పి వేసుకోవడం వల్ల వీళ్ళకి చంక దగ్గర నుంచి నడుము వరకు శరీరం అనేది ఎక్కువ ఉంటది వీళ్ళకి సైడ్న. అట్లాంటప్పుడు వీళ్ళకి బాగా పట్టేసినట్టుగా గీతలు గీతలాగా ముడతలు వస్తాయి. అలా రాకుండా ఇదిగోండి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లోపల వైపుకి రౌండ్ కుట్టు వేసుకోవడం వల్ల వీళ్ళకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. మనకు సైడ్ లైన్ చేసేటప్పుడు ఇది వచ్చేసి కొంచెం రౌండ్ గా వంకర్ లాగా అనిపిస్తుంది. కాకపోతే కస్టమర్ వేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఏ మాత్రం పట్టేసినట్టుగా లేకుండా చాలా ఫ్రీగా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఎవరికి బాగా శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళకి చంక దగ్గర నుంచి నడుము వరకు శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ రౌండ్ గానే తీసుకోవాలి. నార్మల్ గా ఏ సైజ్ వాళ్ళకైనా కూడా స్ట్రేట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు దూరం ఉండేలాగా ఇంకొక 2 ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా ఇటువైపున కూడా కరెక్ట్ గా నడుము లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, అయితే చంక రౌండ్ ఎంత పెంచుకున్నాం, పెంచుకున్న దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనకు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా సైడ్ డిజైన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా సైడ్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒక 2-3 ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా, అయితే చాలా మందికి ఇక్కడ కూడా ఇంకొక డౌట్ అనేది ఉంటుందండి. నార్మల్ గా కుట్టు మొత్తం వేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర ప్లస్ లాగా రాదు, చాలా మందికి ఇది ముందుకు వెనక్కి వస్తా ఉంటది. ఇప్పుడు ఇదిగోండి మనకు సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ గా ప్లస్ సింబల్ లాగా వచ్చింది కదా. చాలా మందికి ఏమవుతుందంటే హ్యాండ్ జాయింట్ ఒకటి వచ్చేసి పైకి వస్తుంది, ఇంకొకటి వచ్చేసి కింది వైపునకు వస్తుంది, హెచ్చు తగ్గులు అనేది వస్తుంది అనమాట. అది ఎందువల్ల వస్తుంది అంటే నార్మల్ గా హ్యాండ్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కి చంక పీలికలు పడతాయి కదా, ఈ చంక పీలికలు వేసుకున్న తర్వాత ఈ చివరిని వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమున్నాయో చూసుకొని కట్ చేసుకోవాలి. అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. చాలా మంది అదే చెక్ చేసుకోకుండా నార్మల్ గా హ్యాండ్ మొత్తం జాయిన్ చేసుకుంటారు. తీరా సైడ్ జాయిన్ చేసుకునేసరికి ఈ కుట్లలో ఒక కుట్టు వచ్చేసి పైకి వచ్చేస్తుంది, ఈ కింది వైపున కుట్టు కిందికి వస్తుంది అనమాట. ఇలా హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే సైడ్ జాయిన్ చేసుకునే కంటే ముందే ఈ జాగ్రత్తలు అనేది తీసేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకు ఒక వైపున జాయింట్ చేసుకున్నాం కదా కుట్టుతోని, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా 1/2 ఇంచు గ్యాప్ ఉండేగల చూసుకొని ఇంకొక 2 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్లౌజ్ ని కస్టమర్ కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా సైడ్ జాయిన్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. అయితే ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది అనుకున్నప్పుడు మనకి నార్మల్ గా నడుము లూజు, చంక రౌండ్, అదే విధంగా హ్యాండ్ లూజు తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మనకు మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటాం. అయితే కస్టమర్ ఒకవేళ చంక దగ్గర పట్టేస్తుంది లేదంటే లూజ్నెస్ వస్తుంది అన్నప్పుడు చిన్నగా ఈ చంక దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకొని చాలా ఈజీగా ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ ని రెడీ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ ని ఏ విధంగా సైడ్ జాయిన్ చేసుకోవాలో చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, అదే విధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.